ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా వాళ్ళకి జాబులు ఇచ్చింది ఎవరు? ఆ వెంకీ బాబే కదా. చేసినాడమ్మీ. ఎందుకో మీరు నమ్ముతున్నట్టు మీ బతుకుల్లో వెలుగులు నింపేదానికి కాదు, నా ఫ్యాక్టరీలో చీకట్లు నింపేదానికి. మీకందరికీ గుర్తుండాదో లేదో, ఆ ఫ్యాక్టరీ నా అన్న భార్గవ్ నాయుడు కట్టిన గుడి. కానీ ఆ వెంకిగాడి తల్లెవరో మా అన్న భార్గవ్ నాయుడిని చంపిన హంతకురాలు. అందుకే నేను వాళ్ళని దూరం పెట్టినా. తర్వాత ఎంతైనా నా అన్న కొడుకే కదా అని ఆ వెంకిగాడిని ఫ్యాక్టరీలో పనిలో పెట్టినా. కానీ వాడేం చేసినాడు? వాడు వాళ్ళ నాన్న అడుగుజాడల్లో కాకుండా వాళ్ళమ్మ చూపించిన అక్రమ మార్గంలో, ఆ శారద మార్గదర్శకత్వంలో ఫ్యాక్టరీని దోచేసేదానికి, నా ఆస్తిని కాజేసేదానికి ఇదే కరెక్ట్ టైం అని కుట్ర పన్నినాడు. ఉద్యోగాల నుంచి తీసేస్తే వాడికి దోచుకునేందుకు ఫ్యాక్టరీ తెరిచుండదు. కాబట్టే ఇంత పని చేసినాడు. చెరువులో చేపలు పట్టేదానికి ఆ వెంకిగాడు ఎరకి ఆహారం పెట్టి నాటకమాడితే మీరు ఆ ఆహారాన్నే చూస్తుండారు, కానీ ఆ గాలాన్ని మీరెవరూ గమనించలేకపోతుండారు. మీరిప్పటికైనా నా మాట విని నేను చెప్పినది చేయకపోతే మీరందరూ వాడికి ఆహారం అయిపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతకీ మీరేం చేస్తారు? మేమేం చేయాలి? ఇట్ట అడిగినావమ్మీ, బావుండాది. ఈ 30 రోజుల్లో మీ భర్తల్ని వాడి వైపు ఉండకుండా చెయ్యాలా? ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ కొత్త ఎండి మా కొద్దు తక్షణమే దిగిపోవాలని ధర్నా చెయ్యాలా? వాడు దిగేదాకా నిరాహార దీక్ష చెయ్యాలా? బావుందమ్మా నువ్వు చెప్పేది. అమ్మా పెట్టదు అడక తిన్నవ్వదు అన్నట్టు నువ్వేమో మా భర్తల్ని పనిలో నుంచి తీసేశావు. పనిలో పెట్టుకున్న ఆ వెంకీ బాబును దింపడానికి మా వాళ్లతోనే ధర్నా చేయించి ఆ బాబుని దింపమని చెప్తావా? ఆ బాబు దిగిపోతే మా భర్త ఉద్యోగాలు మళ్ళీ గాల్లో దీపాలే. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని తీసేసిన దానివి మళ్ళీ ఎందుకు ఉద్ధరిస్తానంటున్నావు? ఇక ఎవరిని పట్టుకుని ఏమంటున్నారమ్మా? వచ్చి 3 ఏళ్లు కూడా కాని ఆ విషపురుగు వెంకీగాడిని నమ్ముతారు గాని 30 ఏళ్లుగా మీ భర్తలకి జీతాలిచ్చి పోషించిన మా అఖిలమ్మ నమ్మరా? ఎందుకు నమ్మాలయ్యా? ఈవిడ మాకేం చేసిందని నమ్మాలి? ఇప్పుడు ఏం చేస్తుందని నమ్మాలి? ఆ? అబ్బో, మామూలుగా లేరుగా. ఓహో, ఈ గొర్రెలక వెంకిగాడు పులి అని చెప్తే భయపడరు, నమ్మరు. అదే నేను చెయ్యకపోయినా రాజకీయ నాయకురాల్లా ఎన్ని దొంగ హామీలిస్తే అంత గొప్పగా నమ్మేస్తారు, నన్నే దేవతలా చూస్తారు. సరే, అట్టాగే కానిచ్చేద్దాం. మాట్లాడరేంటమ్మా? నోరు మూగబోయిందా? మాట్లాడండి. నా నోరు మూగబోయినదమ్మా. మీకు 30 ఏళ్లు తిండి పెట్టిన నన్ను కాకుండా వాణ్ణి నమ్మినారు చూడండి, నన్ను అపార్థం చేసుకున్నారు చూడండి. అందుకు గుండె బద్దలవుతూ ఉండాది. మయ్యా, ఆ? అత్త ఏంటి ఉన్నట్టుండి సావిత్రి అయిపోయింది? ఒరేయ్, అఖిలాండేశ్వరి పర్ఫార్మెన్స్ నువ్వు ఇంకా చూడలేదురా. అవసరమైతే సావిత్రి అవుద్ది, అవసరం తీరిపోతే సైనేడ్ అవుద్ది. ఇప్పుడు చూడు తెలుస్తుంది. ఓ, నేను అసలు ఎమ్మెల్యేగా నిలబడినాదే మీకోసమమ్మీ. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండదని నాకు తెలుసు.
ఎంత కష్టపడినా ఆ నష్టాల్ని ఇప్పుడు పోడ్చలేమని నాకు తెలుసు. అందుకే ఈ నష్టాల్ని పోడ్చాలంటే నేను ఎమ్మెల్యే అవ్వాలా. అప్పుడు ఆటోమేటిక్గా నేను మంత్రినవుతాను. అప్పుడు మన నియోజకవర్గానికి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, కోట్ల రూపాయల్లో ఫండ్ వస్తుంది. వాటిని మొట్టమొదటగా నన్ను నమ్ముకున్న మీ కార్మికుల కుటుంబాలకే మళ్ళిద్దాము అనుకున్నా. ఇంటికో ఉద్యోగం, ప్రతి మహిళకు ఒక కుట్టు మిషను, అవసరమైన వాళ్ళకి 2 లక్షల వరకు వడ్డీ లేని రుణం, ప్రతి ఇంటికో కుళాయి. మీ ఇళ్లల్లో ఏ ఆడపిల్లకి పెళ్లి జరిగినా ఆ పెళ్లి ఖర్చులన్నీ నావే. మీ ఇళ్లల్లో ఎవరు ఆస్పత్రి పాలైనా అప్పుడు ఆ ఖర్చులు నేను భరించాలి. అవన్నీ లెక్కలేసి రాతలు రాసి మీ రాతల్ని ఎట్టాగైనా మార్చాలని ప్రతిరోజు సుప్రభాతంలాగా మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్తానే ఉండా. హా? కదా? అది ఆ వెంకిగాడిన్నాడు. అందుకే ఈ పథకాన్ని పన్నినాడు. నన్ను రాక్షసిని చేసినాడు. ఇప్పుడు వాడు దేవుడై కూర్చున్నాడు. ఇంకా మీరంతా వాణ్ణి నమ్ముతా ఉండారంటే ఇంక నేను చేసేదేం లేదు. అది సరే అమ్మా, ఇప్పుడు మీరిచ్చిన హామీలని చేస్తారని మాకు గ్యారెంటీ ఏంటి? మీరు చేస్తారన్న నమ్మకం మాకు లేదు. ఏంది? మీకు నమ్మకం లేదా? మీకోసం ఇంత చేసిన అఖిలాండేశ్వరి మీద నమ్మకం లేదా? సరే, అర్థమై ఉండాది. ఏంటమ్మా? అత్తయ్య అయ్యో అమ్మా, అఖిలమ్మ. అయ్యో అత్తయ్య అత్తయ్య ఏం చేస్తున్నారమ్మా? అత్తయ్య అత్తయ్య ఆగండి బావగారు. అత్తయ్య అఖిలమ్మ, ఏంటిది? ఏంటమ్మా? అయ్యో ఆగమ్మా. వదలండి. ఆగు. వదతయ్య, ఆ. నన్ను ఆపద్దు. ఆ. వీళ్ళ కష్టాల్ని చూడలేక నేను నా లగ్జరీ జీవితాన్ని పక్కన పెట్టి ప్రజా జీవితంలోకి రావాలని నిశ్చయించుకుని వీళ్ళ కోసం ఇంతగా నేను ఆలోచిస్తా ఉంటే నా మీద నమ్మకం లేదు అన్నాక నేను బతికి అర్థం లేదు బావగారు. వద్దు అమ్మా, నా మాట వినమ్మా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఓట్లు పడవు.